బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఎడపల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బందోబస్తు భద్రతా వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ప్రతి అధికారిని పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఏ పరిస్థితిలోనైనా వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్లో ఫేజ్ 1 పోలింగ్ టోటల్ 11 మండలాల్లో జరుగుతూ ఉంది. 157 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్నిటికీ బందోబస్తు అరేంజ్మెంట్స్లో అన్ని చోట్ల బందోబస్తు చేసుకోవడం, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వేస్తున్నాం. కొన్ని ఇంపార్టెంట్ గ్రామ పంచాయతీస్ అంటే 4,000 కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలు 18 ఐడెంటిఫై చేసుకున్నాం. తర్వాత 7,000 కన్నా ఎక్కువనే 5 ఉన్నాయి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని అక్కడ స్పెషల్ బందోబస్తు చేసుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎడపల్లిలో కానివ్వండి, నవీపేటలో అత్యధికంగా 12,000 మంది ఉన్నారు. అట్లానే మిగతా చోట్ల కూడా మనకి అక్కడ స్పెషల్ ఇన్స్పెక్టర్ గారిని తర్వాత ఫోర్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓటింగ్ ఇప్పటిదాకా 11 దాకా 43.91% అనే ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా చాలా ఓటింగ్ అన్ని చోట్ల కంటిన్యూస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ఫుల్గా మొత్తం అయిపోయిన తర్వాత 1 o'clock అంతా ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది. 1 o'clock దాకా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఓటింగ్ వేసే హక్కు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి పోలింగ్ లొకేషన్లో ఒక కౌంటింగ్ సెంటర్ కూడా ఉన్నాయి. వాటి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, కౌంటింగ్ ఎట్లా ఉండదు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయే అవకాశాలు తప్ప. ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక జనరల్ డైరెక్ట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా జరుగుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అంటే 1 o'clock కౌంటింగ్ 1 o'clock దాకా ఓటింగ్ తర్వాత 1 to 2 బ్రేక్, లంచ్ బ్రేక్ తర్వాత 2 o'clock కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క లొకేషన్లో ఒక కౌంటింగ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క లొకేషన్ కాదు, ప్రతి ఒక్క జీపీకి ఒక కౌంటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఆ హాల్ కూడా సంబంధించి బందోబస్తు కూడా నిన్న ఓవర్గా చూసాం. అండ్ కలెక్టర్ గారు మేము వాటికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రాపర్ బందోబస్తు, బ్యారికేడింగ్ కానివ్వండి, అవన్నీ ఎవరెవరు లోపలికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ విషయంలో కూడా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని నిర్దిష్ట గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత లోపల కౌంటింగ్ అయిన తర్వాత దీంట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్డ్ మెంబర్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది. వీళ్ళందరిది అయిన తర్వాత మనకి ఉప సర్పంచ్ ఎన్నిక అయితే జరుగుతుంది. అయితే ఈ వార్డ్ మెంబర్ కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ అక్కడ కౌంటింగ్ హాల్లోనే ఒక సపరేట్ రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కౌంటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, సర్పంచ్ కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది.